హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలక్షన్స్ టైంలో ఆ పథకాలకు డబ్బులు రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి ఈసీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆదేశించింది సార్. ఇది ఆయనకు షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. అసలు ఇప్పుడు దీని ప్రభావం మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ విధంగా ఉంటుందంటారు సార్? ఇదొక షాక్ అనే చెప్పాలి జగన్కి. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో 5 ఏళ్ళ నుంచి అమలవుతున్న పథకాలకి డబ్బులు కూడా ఎప్పుడో రెడీ చేసి పెట్టారు. ఆ డబ్బులు ఇవ్వడానికి ఈసీని పర్మిషన్ అడిగారు. బట్ ఈసీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేసింది. ప్రధానంగా ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీ 847 కోట్లు రైతులకు ఇవ్వాలి. 6,95,807 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. సో ఇది ఈసీ ఆపేసింది, ఎన్నికల వరకు చేయడానికి లేదని. అట్లాగే విద్యా దీవెన 640 కోట్లు విద్యా దీవెన అమౌంట్ ఉంది, దాన్ని కూడా ఈసీ ఆపేసింది. సో ఇది జగన్కి షాక్ కాదా అనేది సెకండరీ అంశం. నిజానికి ప్రజలకు షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది రైతులకు 6,95,000 అంటే దాదాపు 7 లక్షల మంది రైతులకు ఇది ఆగిపోవడం అనేది, ఇంకా 2 నెలల వరకు రాకపోవడం అనేది ఖచ్చితంగా అది ఈసీ మరి ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా రైతులకి ఇబ్బంది. అది అట్లాగే విద్యా దీవెన కూడా పిల్లలు చదువుకి సకాలంలో అందకుండా 645 కోట్లు ఆగిపోవడం అనేది కూడా అనేక విద్యార్థులకు కూడా అది ఇబ్బంది అవుతుంది. సో క్లియర్గా ఈసీది విచిత్రంగా ఉంటుంది. ఇదే తెలంగాణలో తీసుకుంటే పంట నష్టంకి 15 కోట్లు రిలీజ్కి ఒప్పుకునింది. అట్లాగే రైతు భరోసా కింద 2,000 కోట్లకు ఒప్పుకునింది. ఇక్కడేమో ఒక ఇది కనిపిస్తుంది. ఇదే ఈసీ, సెంట్రల్ ఈసీలోనే కదా పనిచేస్తారు. అంటే ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక పాలసీ ఈసీ కనిపిస్తుంది. వాళ్ళ నిర్ణయాల్లో లాజిక్ కనబడదు మనకి. ఎవరైనా, నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను, ఈసీ ఎలా ఉండాలి, ప్రజలకు ఇది నష్టమా లాభం అనేది ఆలోచించాలి తప్ప ఫలాని పార్టీకి నష్టమా లాభం అనేది ఆలోచిస్తుంది. దీనివల్ల ప్రజలు నష్టపోతారు. అట్లాగే జగన్ వైపు నుంచి చూసుకున్నప్పుడు జగన్ దీన్ని ముందే ఇచ్చుండొచ్చు కదా అనేది తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తున్నారు. జగన్ కూడా కావాలని ఎన్నికల ముందు ఇవ్వాలని, ఖచ్చితంగా అది అందరూ, మోడీ కానీ అందరూ కూడా ఎన్నికల ముందు ప్రజలకు డబ్బులు ఇస్తే వాళ్ళు మనకేస్తారనేది అందరూ. చంద్రబాబు ఇదే పని చేయలేదా 2019 ఎన్నికల ముందు? పసుపు కుంకుమ ఈ పేరుతో 10,000 డబ్బులు వేయలేదా వాళ్ళ అకౌంట్లో? సో ఇది అందరూ ఇదే చేస్తారు. కానీ ఎన్నికల కమిషన్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది పొలిటికల్ పార్టీకి ఉపయోగపడుతుందా లేదా అనేది దానికి అనవసరం. ఇది ప్రజలకు హెల్ప్ అవుతుందా లేకపోతే ప్రజలకు నష్టం కలుగుతుందా అనేది ఆలోచించాలి ఎన్నికల కమిషన్. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు పొలిటికల్గానే ఆలోచిస్తాయి. వాళ్ళకి ఏ పార్టీ అయినా, జగన్ అయినా చంద్రబాబు అయినా ఎన్నికల ముందు ఇదే చేస్తారు. జగన్ కూడా అదే చేశాడు. జగన్ ముందే అనుకుంటే ముందే ఇచ్చుండొచ్చు. చంద్రబాబు అయినా అదే ప్లేస్లో ఉంటే అదే చేస్తాడు. గతంలో కూడా అదే చేశాడు ఆయన. ఇక్కడ కేసీఆర్ అయినా అదే చేశారు. రైతు బంధు విషయంలో ముందుగానే ఇచ్చుండొచ్చు, వాళ్ళు కోర్టు వస్తుందని తెలుసు. కానీ ఆపెట్టి లాస్ట్లో ఇవ్వాలనుకున్నారు. అది డ్రామా జరిగి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది, మళ్ళీ క్యాన్సిల్ చేసింది. అట్లా విచిత్రంగా బిహేవ్ చేసింది ఎన్నికల కమిషన్ ఇక్కడ కూడా. ఇప్పుడు అక్కడ కూడా అదే పని చేస్తుంది. June 4th వరకు ఇప్పుడు ఇన్ని ఫేజెస్లో ఎన్నికలు పెట్టడమే ప్రజలకు చాలా ఇబ్బంది. అది మోడీ ప్రభుత్వం చేస్తున్న ఒక ఘోరమైన పనులలో అదొకటి. ఎందుకు వాళ్ళకి క్యాంపెయినింగ్కి ఇబ్బంది అవుతుందని, మోడీ అండ్ అమిత్ షాలు అన్ని రాష్ట్రాలు తిరగలేరు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఫేజెస్లో పెట్టుకున్నారు. నిజానికి ఇది దాదాపు 2 ఫేజెస్లో ఎన్నికలు జరిపేయచ్చు మొత్తం. అప్పుడు త్వరగా కౌంటింగ్ అవుతుంది, త్వరగా ఎన్నికలు అయిపోతాయి. ఇన్ని నెలలు ఏంటి ఎన్నికలు? ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎన్నికలు ఏంటి? సో 2-3 నెలలు ఎన్నికలు జరిగితే ఆ మేరకు ప్రజలకు అన్ని రకాల పథకాలు వచ్చేవే అరకొర వస్తాయి. అవి కూడా ఆగిపోతే ప్రజల పరిస్థితి ఏంటి? సో ఇది ఎవరు కూడా ఆలోచించలేదు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం మాట్లాడితే మేము ప్రజలు అంటారు, కానీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నవే చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉండడానికి 4 ఫేజీలు 5 పేజీలు ఎలక్షన్లు పెట్టడం, ఇది ఇంకా 1 నేషన్ 1 ఎలక్షన్ అది కూడా వస్తే ఇంకా లేట్ అవుతుంది. అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా పెడితే ఇవన్నీ ఏంటంటే, బీజేపీ తనకు అధికారం మళ్ళీ కంటిన్యూస్గా ఉండాలి, మేము 30 ఏళ్ళు పరిపాలించాలి, 40 ఏళ్ళు పరిపాలించాలని అధికార యావతో చేసుకునే నిర్ణయాలు తప్ప
పీపుల్ సెంట్రిక్ డెసిషన్స్ అనే కాన్సెప్టే ప్రజాస్వామ్యం నుంచి మాయమైపోయింది. ప్రజల కేంద్రంగా ఏ నిర్ణయమైనా ఉండాలి, ఈ నిర్ణయం ప్రజలకు ఉపయోగమా లేదా అని. ఇవాళ అది పోయి ఈ నిర్ణయం వల్ల మనకి పవర్ వస్తుందా, వచ్చిన పవర్ నిలబడుతుందా, ఒక 5 ఏళ్ళు పవర్ సరిపోదు, ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మోడీ కూడా అంటే మోడీ 4వ టర్మ్లో కూడా తానే ఉండాలి, మూడోదే కాకుండా, అంటే 20 ఏళ్ళు తాను దేశాన్ని పరిపాలించాలి, ఈ గోల్ పెట్టుకున్నాడు. ఈ గోల్కి అనుకూలంగా మొత్తం సిస్టమ్స్ని మార్చుకుంటూ వస్తున్నాడు. అన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు మార్చేశారు. ఇప్పుడు ఇంకా ఏదో సుప్రీంకోర్టు లాంటిది మిగిలింది కొద్దిగా, వాళ్ళని కూడా వాటిని కూడా ప్రెజర్ చేస్తున్నారు ఆల్రెడీ. సో అన్ని వ్యవస్థలు తమకు అనుకూలంగా ఉండాలి అంటే ఒక రకంగా రాజరికంలాగా రాజు సర్వశక్తిమంతుడు, అన్ని వ్యవస్థలు ఆయన దగ్గర ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉంటాయి, వ్యవస్థలకి ఆటోనమీ ఉంటుంది, స్వతంత్ర ప్రతిపత్తి ఉండే వ్యవస్థలు ఉండాలి, స్వేచ్ఛగా పనిచేయాలి. న్యాయ వ్యవస్థ కావచ్చు, మీడియా కావచ్చు, ఇతర బ్యూరోక్రటిక్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్. అట్లాగే సివిల్ సొసైటీ అంటే చురుకుగా ఉండి ప్రజల కోసం పనిచేసే ప్రజా కార్యకర్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, సంస్థలు కావచ్చు, వీటన్నిటినీ సిస్టమేటిక్గా ఈ మోడీ ప్రభుత్వం 10 ఏళ్లలో నిర్వీర్యం చేసుకుంటూ వచ్చింది. దాదాపు ఒక 20-30 వేల ఎన్జిఓస్ని తొక్కేసింది. ఎన్జిఓస్ని ఫండ్స్ రానికుండా చేయడం, రకరకాల రూల్స్ పెట్టడం, 3 బిల్స్ తెచ్చింది ఆ మధ్య ఎన్జిఓస్ని. అట్లాగే రైతు సంఘాలు గోడలు చేస్తున్నారు, రైతు సంఘాలను కట్ చేయడం, అట్లాగే స్టేట్స్కి అధికారం లేకుండా చూసుకోవడం, మీడియాను మొత్తం ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా కంప్లీట్గా మోడీ కిందనే ఉంది. ఉంటే అదాని, లేదంటే మేజర్ మీడియా అంతా కూడా అంబానీల దగ్గర ఉంది, రిలయన్స్ గ్రూప్లో. మిగతాదంతా ఉన్నది అదాని దగ్గర ఉంది. మిగతా ఎవడన్నా కంట్రోల్ లేకపోతే వాడిని బీబీసీ లాంటి వాళ్ళ మీద కూడా ఐటీ రైడ్లు ఇవి జరగడం, కొంతమంది ఫారిన్ జర్నలిస్టులు బ్యాలెన్స్గా ఉంటే వాళ్ళని తరిమేయడం వాళ్ళ దేశానికి, ఇలాగ రకరకాల పద్ధతులు మీడియాని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మోడీ వస్తే మనకు కూడా ఈ స్వేచ్ఛ ఉండదు. వీటన్నిటికి కూడా యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా కూడా కంప్లీట్ నిఘా వచ్చేస్తుంది. వీళ్ళు కూడా ఎవరేం మాట్లాడడానికి లేదు. ఇట్లా అంటే ఒక రకంగా చైనా మోడల్ ఆఫ్ ఆటోక్రసీ అంటారు దాన్ని. సో అట్లాంటిది దేశంలో నెక్స్ట్ రాబోతుంది. సో ఈ క్రమంలో ఇక్కడ ఇప్పుడు జగన్కి ఇది ఖచ్చితంగా ఇబ్బంది. ప్రజలకు నిజానికి జగన్ కంటే ప్రజలకు ఇబ్బంది, కానీ మనం ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ఏ పార్టీకి మంచి, ఏ పార్టీకి చెడ్డ అన్నప్పుడు జగన్ ఖచ్చితంగా. అందుకనే నిన్న మచిలీపట్నంలో జగన్ కూడా ఎప్పుడూ మాట్లాడిన స్థాయిలో ఒక రకం మాట్లాడాడు. అదేంటంటే ఎలక్షన్లు కూడా సజావుగా జరుగుతాయనే నమ్మకం నాకు పోయింది అనేది కూడా జగన్ ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ అది మాట్లాడలేదు. అప్పటి వరకు అంతకుముందేమో చంద్రబాబు గారిని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడేవాళ్ళు, అందుకని వాళ్ళు బీజేపీతో కలిసారు. ఇప్పుడు బీజేపీ రంగంలోకి దిగినట్టుగా డైరెక్ట్ తెలుస్తుంది. సో కూటమిని గెలిపించాలనేది బీజేపీ ఏం పెట్టుకున్నట్టుగా తెలుసు. మొన్నటి వరకేమో జగన్కి లోపాయికారిగా బీజేపీ ఉందనేది వచ్చింది. కానీ బీజేపీకి నేషనల్ ఇంట్రెస్ట్లో చేంజ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అయింది. మనం అనుకున్న 370 బీజేపీకి రావు, 400 కూటమికి రావు, ఎన్డీఏకి అనుకున్న, అది వాళ్ళకి అర్థమైన తర్వాత మోడీ విషయంలో మనకు కొంత టెన్షన్ కనబడుతుంది. ఈ టెన్షన్లో నుంచి వాళ్ళు కొన్ని లాస్ట్ మినిట్ చేంజెస్ చేశారు. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో కూడా లాస్ట్ మినిట్ చేంజ్ ఏంటంటే జగన్కి వ్యతిరేకంగా కూటమి గట్టిగా చేయాలి, మనకి ఇక్కడ 6 ఇచ్చారు కాబట్టి 6లో కనీసం 3, 4 గెలవాలి. అట్లాగే తెలుగుదేశానికి ఉంటే మనకి ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం గట్టిగా నిలబడాలన్నా కూడా ఎక్కువ సీట్లు రావాలి అనేది వాళ్ళకి వచ్చింది. నిజానికి జగన్కి వచ్చినా జగన్ సపోర్ట్ చేశాడు కదా 5 ఏళ్ళుగా. రాజ్యసభ దీంట్లో ఏ బిల్లు అయినా జగన్కి ఫోన్ చేసి మరీ వాళ్ళు మద్దతు కోరారు, జగన్ మద్దతు ఇస్తూ వచ్చాడు. కానీ వాళ్ళ ఇదేంటంటే జగన్ ఇంకొకడా మనకి 5 ఏళ్ళుగా ఫ్రెండ్గా ఉన్నాడా, మనం చెప్పిందాన్ని చేశాడు, ఇవన్నీ అనవసరం వాళ్ళకి. ఇప్పుడు ఈ ప్రజెంట్లో మనకి జగన్తో అవసరమా, చంద్రబాబుతో అవసరమా? చంద్రబాబుతో ఉంటే చంద్రబాబు వెళ్ళిపోతారు, జగన్తో అంటే మళ్ళీ చంద్రబాబుని పక్కన పెడతారు. ఎవరి మీద ప్రేమ ద్వేషం అనేది వాళ్ళకు ఉండదు.
రాజకీయ ప్రయోజనాల కోసమే షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఈ క్రమంలో ప్రజెంట్ అయితే జగన్కి టెన్షన్ స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.